మీరు ఎక్కడైనా చూసేలో లేదో కానీ థమ్స్అప్ ఆయిల్ ఇది కొత్త బ్రాండ్. కింద మంట అయితే పెట్టుకోవాలి ఫస్ట్ గిన్నె పెట్టే ముందు. ఏ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే నేనైతే మటన్ వండబోతున్నా. ఇవాళ ఫుల్ వీడియో చూడండి గాయ్స్, మస్త్ ఎంటర్టైన్ గా ఉంటది. సో ఫస్ట్ అయితే గిన్నె అయితే పెట్టుకుంటున్నా గాయ్స్. యాందిరయ్యా యాం చేస్తున్నా. కింద మంట అయితే పెట్టుకోవాలి ఫస్ట్ గిన్నె పెట్టే ముందు. సో మంట పెట్టడానికి అయితే మస్తు నానా తంటాలు అయితే పడ్డాం. సో నెక్స్ట్ ఆయిల్ అయితే పోసుకుంటున్నా. మీరు ఎక్కడైనా చూసేలో లేదో కానీ థమ్స్అప్ ఆయిల్ ఇది కొత్త బ్రాండ్. అదో ఖాళీ ముందైతే ఆయిల్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసిన. చూసుకోండి గాయ్స్, మటన్ ఇదే మనం ఇప్పుడు వండబోతుంది. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటున్నా గాయ్స్. సో నెక్స్ట్ అయితే మటన్ అయితే వేసుకుంటున్నా గాయ్స్. మావాడైతే మొట్ట కూడుస్తున్నాడు. మీరు కూడా రేపు మొట్ట కూడవండి అనుకున్నా. అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మా బియా భళనా రేటుగా చూసుకోండి గాయ్స్, చుట్టూ పొలాలు, మొత్తం చీకటి చూడండి. అండ్ ఈ చీకట్లో ఈ పొలాల మధ్యలో మనమైతే మటన్ వండుకుంటున్నాం. ఆల్రెడీ మా బాబాయ్ వాళ్ళు అండ్ మా బ్రదర్స్, మా బావ వాళ్ళందరూ తింటున్నారు. వాళ్ళ మటన్ చూడండి ఒకసారి, అదో చూడండి ఎట్లా. సో నెక్స్ట్ అయితే టమాటాలు అయితే వేసుకుంటున్నా చూడండి. ఎర్రటి టమాటాలు వేసుకుంటున్నా. దగ్గరికి రా. సో నెక్స్ట్ అయితే ఉప్పు, కారం అండ్ పసుపు అయితే వేసుకోబోతున్నా గాయ్స్. అదో దగ్గరికి రా. ఫస్ట్ అయితే ఉప్పు వేసుకుంటున్నా. ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి ఫస్ట్. ఉందా నీ దానికి ఉందా కాయని ఎక్కువ అయిపోయింది గాయ్స్, మిగతాది పడేస్తున్నా. అండ్ నెక్స్ట్ అయితే ఎర్రటి కారం అయితే వేసుకుంటున్నా. అండ్ ఆ తర్వాత పసుపు అయితే వేసుకోవాలి గాయ్స్. ఆ తర్వాత కలుపుకోవాలి. వాళ్ళని చూపి ఒకసారి ఏం చేస్తున్నావు. ఖాళీ కోమా ఇల్లు అందరూ ఖాళీ. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. ఎర్రటి మటన్ ఎట్లున్నదో చూపించేసేయి దగ్గర నుండి, క్లోజ్కి వెళ్ళు. సో నెక్స్ట్ అయితే అల్లం అయితే వేసుకుంటున్నా గాయస్. చూడండి డెక్కన్ అల్లం. చూడండి గాయస్ దగ్గరికి రా.
సో ఫైనల్లీ మసాలా అండ్ ధనియాల పొడి అయితే వేసుకోబోతున్నా గాయస్, చూసుకోండి ఒకసారి. చూపి సార్ దగ్గర. సో మసాలా అండ్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నా. చూపి ఇది. ఓకే, ధనియాల పొడి అండ్ మసాలా అయితే వేసుకున్నా గాయస్. A few moments later. సో ఫైనల్ గా వండడం అయితే అయిపోయింది గాయస్, దింపుకుంటున్నా చూడండి. జరుగు జరుగు ఇట్రా. సో చూసుకోండి గాయస్, పచ్చి ఫ్రై అంటారు దీన్నే. ఓకే ఓకే ఫైనల్లీ చూసుకోండి గాయస్, ఒక 4 ముక్కలు అయితే తీసి టేస్ట్ చేద్దాం. చూపి సారే బాబాయ్, ఒక ముక్క తిను. ఎట్లున్నది చెప్పు, ఎట్లున్నది ఎట్లున్నది వస్తుంది టేస్ట్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సూపర్ ఉందట గాయస్, చూసుకోండి మొత్తం ఫ్రై. సో ఫైనల్ అయితే కంప్లీట్ చేసిన గాయస్, తినైతే చెప్తా టేస్ట్ అయితే ఎట్లున్నదో. వావ్, టేస్ట్ అయితే సూపర్ ఉంది గాయస్. సో ఇట్లాంటి మరి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ నా కష్టానికి ఒక లైక్ అండ్ కామెంట్ అయితే చేసేసేయండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. खत्म. बाय बाय, टाटा, गुड बाय.